వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సెకండ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. సెకండ్ మ్యాచ్ వచ్చేసి వడోదరలో అయింది. ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయిపోయింది. ఇందులో స్టార్టింగ్లో వచ్చేసి ముంబై బ్యాటింగ్ తీసుకొని ఇంకా స్టార్టింగ్లో కెప్టెన్ హర్మిత్ కౌర్ వచ్చేసి 45 రన్స్ దాకా కొట్టింది, అక్కడ అవుట్ అయింది. నెక్స్ట్ బ్రంట్ వచ్చేసి లాస్ట్ వరకు నాట్ అవుట్ ఉంది, 80 రన్స్ దాకా కొట్టారు. అదే వీళ్ళు టోటల్ స్కోర్ 164 అట్లా కొట్టారు, 63 కొట్టారు, అయితే 162 కొట్టారు. వాళ్ళకి 160 టార్గెట్ ఢిల్లీకి. ఢిల్లీలో వచ్చేసి స్టార్టింగ్లో షెఫాలి వర్మ ఫాస్ట్గా ఆడింది. 18 బాల్స్లో 43 రన్స్ కొట్టింది. అయితే ఇట్లా ఫాస్ట్గా ఆడే వరకు వాళ్ళ రన్ రేట్ చాలా పెరిగింది ఢిల్లీకి, గెలుపు ఈజీ అయిపోయింది. కాకపోతే ముంబై వాళ్ళు వరుస వికెట్స్ తీస్తూనే ఉన్నారు ఒకటి తర్వాత ఒకటి. అయితే ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ వరకు సాగింది ఇట్లనే. మధ్యలో నిక్కీ ప్రసాద్ తను వచ్చేసి 35 రన్స్ దాకా కొట్టింది. తనతో పాటు బ్రేస్ కూడా బాగానే కొట్టింది, 21 రన్స్ దాకా. లాస్ట్ బాల్ వరకు సాగింది మ్యాచ్. అయితే లాస్ట్ బాల్లో వచ్చేసి లాస్ట్ 2 balls 2 runs ఉండే వరకు ఫిఫ్త్ బాల్ వచ్చేసి అవుట్ అయింది. అయితే 1 ball 2 runs లాస్ట్ బాల్లో అలా ఉన్నది. లాస్ట్ బాల్ వచ్చేసి బాగా ఆడింది, లాస్ట్ బాల్ 2 runs కొట్టేశారు. అది రన్అట్ అని చెప్పి మళ్ళీ రివ్యూ తీసుకున్నారు. అయితే లాస్ట్ ఢిల్లీ గెలిచేసింది ఈ మ్యాచ్. అయితే ఢిల్లీ పర్లేదు, బాగానే ఆడారు అందరు బ్యాట్స్మెన్స్. బౌలింగ్ కూడా ఫస్ట్ హాఫ్ బౌలింగ్ బాగానే చేశారు. దీంతో ఢిల్లీకి పాయింట్స్ వచ్చేసింది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరుకి పాయింట్స్ వచ్చేసాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్.